అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి మే నెలలో 19వ తారీఖున అనగా సోమవారం నాడు ఒక స్త్రీ ద్వారా జరగబోయేటువంటి విషయాలు కనుక మనం తెలుసుకుంటే నిజంగా నమ్మలేని ఆశ్చర్యపోతారు. మరి ఆ స్త్రీ ద్వారా మీ జీవితంలో రేపటి రోజున ఏం జరగబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని కనుక చూసినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మేషరాశి వారు ఎవరి గురించి తెలుసుకునే ముందుగా చాలామందికి ప్రతి ఒక్క సమస్యలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయాలి, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి పేరు వచ్చి మణికంఠరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ వచ్చి 8106914282. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒకసారి ప్రయత్నించండి. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందామండి. మేషరాశి వారికి మే 19వ తారీఖున వీరి జీవితంలో అయితే జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మేషరాశి జాతకులకు అదృష్ట జాతకులు మరొకరు ఉండరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి మనం చూసుకున్నట్లయితే వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా చాలా నిబద్ధత చేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా సక్సెస్ను ఆస్వాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధించడం కోసమే పని చేస్తూ ఉన్నట్లుగా వీరి ప్రవర్తన, వీరి ఆలోచన శైలి అలా ఉంటుందన్నమాట. అంటే ఇతర రాశుల వారు విజయం కోసం పనిచేయరా అని మీకు కూడా మీ ఆలోచన రావచ్చు. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని పొందాలనేటువంటి ప్రయత్నమే చేస్తారు. కానీ విజయాన్ని పొందేటువంటి అర్హతలో ఈ మేషరాశి వారు ఒక పాలు ఎక్కువే ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి అదృష్టం అనేది ఎక్కువగా తలుపు తడుతూ ఉంటుంది. అంటే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా ప్రతి విషయంలోనూ ముందంజలో ఉంటారు. ముందంజలో ఉండాలనేటువంటి కోరికను కూడా బలంగా కోరుకొని ఉంటారు. అంటే ఈ రాశి వారు ఎక్కువగా అదృష్టాన్ని భగవంతుడు కూడా వర్ణిస్తూ ఉండేలాగా చేస్తాడనమాట. అంటే వీళ్ళు చేసేటువంటి ప్రతి పనికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండి ఉంటుంది. వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం ముందే దాన్ని పూర్తి చేయటము, ఇంకా విజయం పొందటము అనేది కూడా పూర్తి జీవితంలో ఇప్పటి వరకు చూస్తూ ఉంటారు. కానీ కొన్ని సమస్యలు, కష్టాలు ప్రతి ఒక్కరికి కూడా సహజంగా వస్తూ ఉంటాయి. అంటే కేవలము ఈ మేషరాశి వారికే కాదండి, ఏ రాశి వారికైనా కష్ట నష్టాలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కష్టాలు, నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే మీ జీవితంలో కూడా గతంలో కానీ ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి కష్ట సమస్యలు ఏవైనా కానీ మా దాకా రాలేదు, ఇంకా అదృష్టం అవి చెప్పి మీరు ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదండి. ఎవరు కష్టాలైనటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు వారికి ఇస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ రాశి జాతకులు కూడా ఎంతటి అదృష్టం కలిగిన వాళ్ళంటే వీళ్ళు ఏదైనా కానీ ఒక పనిని, అంటే ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆ బిజినెస్ను స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఈ రాశి వాళ్ళు మనం ఇంతలోనే స్టార్ట్ చేద్దాం, ఇంత పెట్టుబడి పెడదాం అని చెప్పి ఒక మంచి ప్రణాళిక వేసుకుంటారు. అంటే వీళ్ళు వేసుకున్నటువంటి ప్రణాళికలో ఎంత అమౌంట్ అయితే వీరు అనుకుంటారో అంతకంటే కొంచెం తక్కువలోనే వీరు అనుకున్నటువంటి వ్యాపారం అనేది పూర్తవుతుందన్నమాట. అలా వీరిని అదృష్టం అనేది ఏదో ఒక విధంగా వరిస్తూనే ఉంటుందని చెప్పుకోవచ్చు. భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా ఈ రాశి వారికి నిత్యం ఉండే ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా భగవంతుని యొక్క సేవలో గడుపుతూ ఉంటారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే దేవాలయ దర్శనాలు, భగవంతుని ఆరాధించుకోవడం అంటే ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ప్రీతి. కాబట్టి ఈ రాశి వారిపై భగవంతుని యొక్క అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మేషరాశి వారు తప్పకుండా శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే శివారాధన ఖచ్చితంగా ఎవరైతే చేస్తారో వారికి పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఎక్కువగా ఉండటంతో పాటుగా వీరు చేసినటువంటి ప్రతి పని కూడా సక్సెస్ రేట్ అనేది కూడా భగవంతుడు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. అంటే ఐశ్వర్య ప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని తప్పకుండా అందిస్తాడు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఒక విషయంలో మాత్రం చాలా చాలా మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందులో ముందుగా జీవితంలో కొన్ని విషయాల్లో, అంటే చాలా వరకు కూడా వీళ్ళు కుటుంబపరమైనటువంటి విషయాల్లో మీరు చాలా మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అంటే జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు రావటం కానివ్వండి, లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో, సహోదరి వర్గంతో కానీ ఇలా ఎవరో ఒకరితో కొన్ని అనవసరమైనటువంటి
అంటే అర్థం పర్థం లేనటువంటి గొడవలు కానీ, ఇబ్బందులు కానీ ఇలాంటివి రావటము తరచూ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రాశివారు అన్నిట్లోనూ సక్సెస్ అయినప్పటికి కూడా ఈ యొక్క కుటుంబ విషయంలో కొన్ని ఎదురు దెబ్బలు ప్రతిరోజు కూడా తగులుతూ ఉంటాయి. వీరికి వాటిని దాచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొత్త కుటుంబ సభ్యులకు కూడా ఒత్తిడికి గురవ్వటం, అలాగే కుటుంబంతో వారితో ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ప్రతిరోజు కూడా అయోమయంగా ఆలోచించుకుంటూ ఉండడము, ఇలా ఉండడం వల్ల మీరు చేసేటువంటి పనిపై మీరు దృష్టి సారించకపోవడము, ఇలాంటివి ఏదో ఒక విధంగా మీరైతే తరచుగా కుటుంబ సమస్యలు ఏదో ఒక విధంగా వీరైతే పలకరిస్తూనే ఉంటాయి. అలాగే సక్సెస్ రేట్ అనేది కూడా వీరు ఈ విషయంలో చాలా తక్కువగా ఉంటుంది. అంటే కుటుంబ సభ్యుల సమస్యలతో వీరికి సక్సెస్ అనేది లేక ప్రతి ఒక్కటి కూడా అంటే వీరు మంచిగా మాట్లాడినా కూడా ఎదుటి వ్యక్తులు కొంచెం వీరిని తప్పుగా అపార్థం చేసుకోవడము లాంటివి వీరి జీవితంలో జరుగుతూ వస్తాయి. అయితే ఈ రాశి వారికి ఏదో ఒక వివాదం అనేది కుటుంబ పరంగా ఎప్పుడు కూడా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అయితే మీరు తప్పకుండా చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటంటే శివారాధన చేసుకోండి. శివారాధనలో కూడా బిల్వ పత్రాలతో పరమేశ్వరునికి ఎక్కువగా ఆరాధిస్తూ కనుక ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా పరమేశ్వరుడి యొక్క నామజపాన్ని మీకు ఎక్కువగా ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు మీరు కానీ జపం చేసినట్లయితే స్వామివారి నామజపాన్ని చేసుకుంటుండటం వల్ల ఉదయాన్నే శివారాధన ఎవరైతే చేస్తూ ఉంటారో వారందరూ కూడా తప్పకుండా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి చిన్న చిన్న చితక సమస్యలు కూడా మీ నుండి దూరమైపోతాయి. ఇలా బిల్వపత్రాలతో పరమేశ్వరుని ఆరాధించుకోవడం మొదలుపెట్టండి. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఎవరైతే లేదని చెప్పి బాధపడుతున్నారో వారికి కూడా ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఊహించని విధంగా మీ జీవితం ఎన్నో రకాలుగా మలుపు తిరుగుతుంది. అసలు ఏమైనా మేము ఇంతగా సంపాదించగలుగుతున్నామంటే నిజంగా మాకే ఆశ్చర్యంగా ఉందని చెప్పి మీరు ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితం మారిపోతుంది. ఇలా పరమేశ్వరుని ఎవరైతే నమ్ముకొని మీ వంతు మీరు ధర్మపరంగా న్యాయపరంగా పనిచేస్తారో తప్పకుండా మీ యొక్క స్థితి గతి ఆర్థికపరమైనటువంటి ప్రతి విషయం కూడా మీ రాశి వారికి ఒక్కొక్కటి కొన్ని విషయాల్లో మీరు ముందు ముందు రోజుల్లోనైనా సరే తప్పకుండా మార్పులు అనేవి చూస్తారు. అయితే ఇక విషయానికి వస్తే వీరికి 19వ తేదీన ఈ మే నెలలో 19వ తారీఖున నిజంగా అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి అన్నీ బాగున్నా ఒక్కొక్కసారి అంటే డబ్బు పరంగా వీరికి రావాల్సినటువంటి ధనం చేతికి రాక కొన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ ఇబ్బందులు వీరి యొక్క జీవితంలో ఊహించినటువంటి పెనుమార్పులు కూడా తీసుకువచ్చాయి. అదేమిటంటే ఆర్థికపరమైన ఇబ్బందుల వలన వీళ్ళు అనుకున్న వాళ్ళను కూడా చాలామంది వీరు దూరమైపోయారు. అయితే మీరేమి మాదేమి ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదండి. తప్పకుండా మీ యొక్క స్థితిగతి పూర్తిగా మారిపోతుంది. అది కూడా ఒక స్త్రీ వలన మీరు ఏదైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎవరి నుండి అయితే మీరు అంటే కొంచెం మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తులు కూడా మీ దగ్గరికే వచ్చి వారికి కూడా ఏదో ఒక ఆర్థికపరమైన సహాయాన్ని మీ దగ్గర కొడతారు. కాబట్టి మీరేమి మిమ్మల్ని ఎవరో తక్కువ చేసి మాట్లాడనే లేదంటే మీకు ఇప్పుడు ఎవరు సహాయం చేయలేదనో ఏం ఫీల్ అవ్వకండి. ముందు ముందు రోజుల్లో ఎవరి గతి ఎలా ఉంటుందనేది కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి మీ పరంగా మీరు ధర్మపరంగా న్యాయపరంగా మీ పనులు మీరు కొనసాగించుకుంటూ వెళ్ళండి. అయితే వీరికి ఈ మే నెల 19వ తారీఖులో అయితే చాలా చాలా చక్కగా అనుకున్నటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. మీ వృత్తి వ్యాపార పరంగా అన్నిటిలోనూ కూడా మీరు మంచిగా ఒక విజయాన్ని అయితే చూస్తారనే చెప్పుకోవచ్చు. అలాగే మంచిగా కుటుంబాలతో కలిసి మీకు ఏదైతే అంటే చాలా రోజుల నుండి కుటుంబంతో టైం స్పెండ్ చేయలేదని చెప్పి బాధపడుతూ ఉన్నారో మేషరాశి వారు చక్కగా కుటుంబానికి చాలా సమయాన్ని అయితే ఇస్తారు. వారితో పూర్తిగా మీ పనులు చేసుకుంటూనే వారితో టైం అనేది స్పెండ్ చేస్తారు. ఇక ఆర్థికపరమైన ఆటుపోట్లు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఈ రాశి వారు ఇప్పటి వరకు ఫేస్ చేస్తారు కదండి. అయితే ఇక మీ జీవితంలో ఈ ఒక ముఖ్యమైన పని అయితే తప్పకుండా చేయండి. ఒక స్త్రీ రాక మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా దూరం చేయబోతుంది. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరో తెలుసా? మహాలక్ష్మీదేవి అని చెప్పుకోవాలి. ఈ రాశి వారి యొక్క జీవితంలో లక్ష్మీదేవి యొక్క రాక అంటే ఒక దేవత మీకోసం రాబోతుందనే చెప్పుకోవాలి. అంటే ఏ దేవత అయినా కానీ మన కోసం వస్తుందండి. కాకపోతే మనం చేయవలసింది కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉంటాయి. అదేమిటంటే అమ్మవారి యొక్క ఆగమనం చేసుకోవాలి. అంటే ఇలాంటి మనకి ఎలాంటి పరిస్థితులు కానివ్వండి, అంటే కొన్ని వ్యాపార పరంగా కావచ్చు లేదంటే ఆర్థికపరమైన ఏ సమస్యలకైనా
ఉద్యోగ స్థలంలో ఉన్నవారు కొంతమంది ఎక్కడికైనా ప్రమోషన్స్ మీద వేరే ప్లేస్కి వెళ్ళాలని చెప్పి అది ఉంటే ప్రమోషన్స్ లిస్ట్లో వాళ్ళ పేరు లేకపోవటం అంది వచ్చినటువంటి అవకాశాన్ని వెనక్కి చేజార్చుకునేలాగా వీరి జీవితం ఉండడం ఇలాంటివి అంటే విజయాన్ని అందుకునేటువంటి టైంకి ఆ విజయం దూరం అవటము ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి కొంచెం వీరి మనసును కృంగదీసే విధంగా జరిగిపోయాయని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి పరిస్థితిలో మీరు మానసికంగా ధైర్యంగా ఉండేటువంటి ఒక చిన్న పరిహారం అయితే తప్పకుండా చేసుకోండి. అది పరిహారం అని చెప్పుకునే కంటే కూడా మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అంటే మీరు చేసేటువంటి పనిగా మార్చిపోకుండా ప్రతిరోజు కూడా మీరైతే ఒక పనినైతే చేయాలి. అదేమిటంటే మీ చేతిలో డబ్బు లేదు, అలాగే ఆర్థికపరమైన విషయాల్లో మేము చాలా వరకు అంటే బాధపడుతూ ఉంటున్నాం, ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో చాలా నిరాశ చెందినటువంటి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారు లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఇంట్లో చేసుకోండి. అంటే మీకు సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ రుణాలు మంజూరు అవటం కానీ కావటం లేదు అంటే మా జీవితం కొత్త ఆశలు చిగురింప చేసేలాగా మా జీవితం అసలు ఏమాత్రం కూడా మార్పు చేర్పులు అనేవి కనిపించడం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో చాలా ఆర్థికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా అప్పుల బాధల నుండి ప్రతి ఒక్కటి మీరు బయటపడతారనే చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారంలో మందకొడిగా సాగుతున్న వారు కూడా వ్యాపారంలో నష్టం చూసిన వారు కూడా లక్ష్మీదేవి యొక్క ఆగమనం చేయటం వలన మీ జీవితంలో అనేకమైన ఊహించినటువంటి మార్పులు అనేవి ముందు ముందు రోజుల్లో మీరే చూస్తారు. వ్యాపారంలో మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభాలు రావడంతో తప్పకుండా మీ మనసు కూడా ప్రశాంతంగా ఒత్తిడికి లోనవ్వకుండా చక్కగా మీరు కొంచెం ఆరోగ్యపరంగా కూడా చాలా అభివృద్ధి అయితే చెందుతారు. ఇక ఈ రాశి వాళ్ళకు లక్ష్మీదేవి యొక్క రాకతో నిజంగా మీ యొక్క వ్యాపారం పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. అయితే అనుకున్న దానికంటే కూడా చాలా మంచి సక్సెస్ అనేది తప్పకుండా మీరు చూస్తారు. అలాగే వ్యాపారం ఏదైతే మందకొడిగా సాగుతుందని చెప్పి ఫీల్ అవుతున్నారో వ్యాపారం కూడా మంచిగా పరుగులు పెడుతుందనే చెప్పుకోవచ్చు. ఇలా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే ఎలాంటి వారికైనా ఎలాంటి నష్టాల నుండి అయినా బయటపడేటువంటి గొప్ప పరిస్థితులు అయితే వస్తాయి. ఇంకా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కూడా మీకు దొరుకుతుంది. మీరు ఊహించిన విధంగా డబ్బు జాగ్రత్త చేసుకోవడంతో పాటు పొలాలు కొనుక్కోవడము, ఇళ్లను కట్టుకోవడం లాంటివి కూడా జరుగుతాయి. ఇక లక్ష్మీదేవి యొక్క ఆగమనము ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్లేలా ఉంటుంది. ఎప్పుడైతే పనులు ఆగిపోయాయో ఆర్థికపరమైన ఇబ్బందులు మీకు వచ్చాయో అప్పుడే ఆ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు దాటుకున్నటువంటి పరిస్థితి ఆ అమ్మవారు మీకు ఒక మంచి అదృష్టంలా మీకైతే ఒక మంచి అంటే మీరు ఈజీగా చేసుకునేటువంటి ఒక చిన్న పని అయితే చెప్పబోతున్నాను. ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క ఆగమనం మీకు ఎలా ఉంటుందంటే మీ ఇంట్లో జరగాలంటే అమ్మవారి యొక్క ఆగమనం ప్రతిరోజు కూడా సాయంత్రము 6 గంటల కల్లా మీ ఇంటిని శుభ్రపరచుకోండి. చక్కగా లైట్లు వేసుకొని చక్కని సువాసన భరితమైన వాతావరణాన్ని కల్పించండి. అదేవిధంగా ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. ఇలా ప్రతిరోజు కనుక మీరు అమ్మవారికి అదే విధంగా చేస్తూ ఉంటే చక్కగా కర్పూరపు సువాసన పరిమళమైనటువంటి ద్రవ్యాల యొక్క సువాసన మీ ఇంట్లో కనుక తరచూ వస్తూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిర నివాసం మీ ఇంట్లో ఏర్పరచుకుంటుందని అర్థం. కాబట్టి సాయం సంధ్య వేళ లక్ష్మీదేవి యొక్క ఆగమన సమయానికి మీ గృహం లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకునే విధంగా మీ ఇల్లును తీర్చిదిద్దుకోండి. అప్పుడు మీ ఇంట్లోకి మీ యొక్క జీవితంలో తప్పకుండా మార్పులు అనేవి రావడము మీరే ఒక్కొక్క రోజు చూస్తూ ఉంటారు. ఇలా చేసి లక్ష్మీదేవిని మీ స్థిర నివాసంగా ఎవరైతే ఎవరింట్లో అయితే ఈ విధంగా పాటిస్తూ ఉంటారో వారందరికి కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ జీవితంలో అనేక మార్పు చేర్పులు తీసుకొచ్చేలాగా ఉంటుంది. ఈ విధంగా అయితే మేషరాశి వారికి రేపటి రోజున మే 19వ తారీఖున జరగబోతుంది. తెలుసుకోకండి మేషరాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.